హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ధర్మపురిలోని శివాలయం టెంపుల్కి వచ్చాను. మనసులో ఉన్న కోరికలన్నిటినీ తీర్చమని ఆ పరమశివుణ్ణి వేడుకున్నాను. ఆ బోలా శంకరుడిని దర్శించుకుని హారతి తీసుకున్నాను. నవరాత్రుల సందర్భంగా ఈ గుడిలో ప్రత్యేక పూజలు అమ్మవారికి చేస్తూ ఉన్న సందర్భంలో నేను కూడా అమ్మవారిని దర్శించుకున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. ఆ అమ్మవారి ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలని వన్స్ అగైన్ హ్యాపీ దసరా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యాలతోని వర్ధిల్లాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తమ మనసులో ఉన్న కోరికలని ఆ దేవతకి చెప్పుకొని జై మాత అని నమస్కరించుకోండి. మీరు రోజు చేసే పనులలో ఆ దేవతని తలుచుకొని పని మొదలు పెట్టండి. మీ పని విజయవంతం అవ్వడానికి ఆ దేవతని సహకరిస్తుంది. అమ్మవారిని తలుచుకొని ఏ పని అయితే మీరు మొదలు పెడతారో ఆ పని ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది. వీడియోలో ఇంకొక అమ్మవారి రూపాన్ని చూపిస్తారండి. ఉదయం నిద్ర లేవగానే శ్రీ వారాహి దేవత అనుకొని లేవండి. ఆ రోజంతా మంచి జరుగుతుంది. వారాయి మంత్రాన్ని జపిస్తే ఎలాంటి కోరికలైనా తీరాల్సిందే. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. వారాయి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళలోనూ తెల్లవారుజామున మాత్రమే వారాయి అమ్మవారి దర్శనం ఉంటుంది. హైదరాబాద్లోని ధర్మపురిలో ఉన్న నాగమ్మ తల్లి టెంపుల్ని దర్శించుకుంటున్నాను. కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలున్న ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దేవత దర్శనంతో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది, పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ కాలసర్పదోష పరిహార పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. నాగమ్మ తల్లిని నమ్ముకుంటే ఆ తల్లి ఎప్పటికీ చేయి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకుంటే ఆ తల్లియే మొత్తం చూసుకుంటుంది. ఈ గుడిలో నాగమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను. నాగమ్మ తల్లి దర్శనం నమ్మిన వారికి శ్రీరామ రక్ష. ఇవన్నీ జంట విగ్రహాలండి. ఇవన్నీ నాగ ప్రతిష్ఠలు. నాగదోషమని, సర్పదోషమని, రాహు కేతు గ్రహాల దోష పరిహార పూజ. వాటిలో భాగంగా విగ్రహాన్ని 2 పడగలుంటాయి, 1 పడగ ఉంటుంది, 5 పడగలుంటాయి, 7 పడగలుంటాయి, 12 పడగలుంటాయి. వాళ్ళ జాతకాలలో పెళ్లి దోషానికి సంబంధించి, సంతాన దోషానికి సంబంధించి మరియు అంగవైకల్యానికి సంబంధించి ఇటువంటి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దోష పరిహారం కోసం దేవాలయంలో నాగ ప్రతిష్టను చేస్తారు. సుమారు 3 రోజుల పాటు ఆ విగ్రహానికి పూజ, అభిషేకం, హోమాలు చేసి దేవాలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ రావి చెట్టుకి మొత్తం ముడుపులు కట్టి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని ఒక కొబ్బరికాయని ఒక చీటీ మీద మీరు అనుకున్నది రాసి ఈ చెట్టుకు కట్టేయాలి. పిల్లలు పుట్టని వాళ్ళెవరైనా ఉంటే ఇలా ఊయలు కడతారు. మీకు కూడా ఏమైనా కోరికలుంటే ఇలా ముడుపు కట్టి మీ కోరికలని నెరవేర్చుకోండి. ఈ గుడిలో తులసమ్మ వారి చెట్టు కూడా ఉంది. మేము కూడా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేశాము. చితగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. దసరా వచ్చిందయ్యా, నేడు సరదా తెచ్చిందయ్యా. దశమి వచ్చిందయ్యా, నేడు దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవాని, 1000 రూపాయల హారాన్ని రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. ఈ జోరు పైగేరు తొక్కాలా, చుక్కలు చేతిలో చిక్కాలా, అమ్మోరి దీవెలు దక్కేలా, ముమ్మారు చెయ్యెత్తి మొక్కాలా.